మీరా చాప్టర్ 18 గౌతమ్ ఇంకా రఘు అక్కడే కూర్చొని మీరాతో మాట్లాడుతూ ఉన్నారు. మీరాకి కూడా ఇప్పుడు గౌతమ్ అంటే భయం పోయి వాళ్ళిద్దరితో చాలా బాగా మాట్లాడుతుంది. మీరాని చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇంత ఆనందంగా చూశాడు రఘు. మీరా కూడా చాలా ఏళ్ల తర్వాత వాళ్ళ అమ్మతో కాకుండా వేరొకరితో ఇంత చనువుగా మాట్లాడుతుంది. గౌతమ్ మీరాతో మాట్లాడుతుండగానే పైన రాజారావు గారి గదిలో ఏదో శబ్దం వచ్చింది. దాంతో మీరా భయపడి తొందరగా కుర్చీలో నుంచి లేచి గౌతమ్ దగ్గరికి వెళ్ళి తన చేతిని గట్టిగా పట్టుకుంది. చెప్పాను కదా, ఎవరో ఉన్నారు, వాళ్ళు నన్ను తీసుకొని వెళ్తారు. మరింత గట్టిగా గౌతమ్ చేయిని పట్టుకుంది మీరా. మీరా, భయపడకు, నేను ఉన్నాను కదా, రిలాక్స్, ఇక్కడ చూడు, నువ్వు ఇక్కడే ఈ కుర్చీలోనే కూర్చో, నీ పక్కనే రఘు అన్నా ఉంటాడు. నేను ఇప్పుడే వెళ్ళి అక్కడ ఏం అయిందో చూస్తాను అని అన్నాడు గౌతమ్. వద్దు, నువ్వు వెళ్ళకు, వాళ్ళు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతారు. ఇంతకుముందు చిన్న పిల్లల్ని కూడా అలానే తీసుకెళ్ళిపోయారు అని అంది మీరా. చిన్న పిల్లలా? గౌతమ్కి అర్థం కాలేదు. తను రఘు వైపు చూశాడు. రఘు కూడా ఏం అర్థం కాలేదు. తను కూడా గౌతమ్ వైపు ఏమో అంటూ చూశాడు. మీరా, నువ్వు భయంలో ఏదేదో మాట్లాడుతున్నావు. సరే, ఒక పని చేద్దాం, నువ్వు కూడా నాతో పాటురా, ఇద్దరం వెళ్ళి పైన ఎవరు ఉన్నారో చూద్దాం అని అన్నాడు గౌతమ్. అమ్మో పైకా, నేను రాను, నాకు భయం, వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతారు అని 2 అడుగులు వెనక్కి వేసింది మీరా. వాళ్ళని నిన్ను తీసుకెళ్ళనివ్వను, సరేనా అని మీరా వైపు ఒక అడుగు వేసి చెప్పాడు గౌతమ్. నిజంగా అని గౌతమ్ కళ్ళలోకి చూస్తూ అడిగింది మీరా. నిజంగా, కావాలంటే ఇదిగో నా చేయిని గట్టిగా పట్టుకో అని గౌతమ్ తన చేతిని ముందుకు చాచాడు. నీ చేయా? మీరా గౌతమ్ చేయిని చూస్తూ అంది. హా, ఇదిగో ఇలా అని గౌతమ్ మీరా చేయిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఎందుకో తెలియదు కాని గౌతమ్ అలా తన చేయి పట్టుకోగానే మీరాకి చాలా ధైర్యంగా అనిపించింది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం, అక్కడ ఏముందో, పదా అని అన్నాడు గౌతమ్. వద్దు, నాకు భయం అని మీరా తన చేతిని వెనక్కి తీసుకోవాలి అనుకుంది. కాని గౌతమ్ తన చేయి వదలలేదు. గౌతమ్ పక్కన ఉన్నాడు అన్న ధైర్యం ఉన్నా పైన రాజారావు గారి గది దగ్గరికి వెళ్లే ధైర్యం తను చేయలేకపోయింది. రఘు గౌతమ్ని అడ్డుకొని, బాబు వద్దు, మీరా అమ్మ చాలా భయపడుతుంది అని అన్నాడు. అలా భయపడుతుందని వదిలేసినందుకే తను ఇలా అయింది అన్నా. తనకి కూడా చూపించాలి కదా, అసలు తను దేని గురించి భయపడుతుందో. తన భయాన్ని పోగొట్టాలి, అప్పుడే తను మామూలు అవుతుంది. గౌతమ్ మీరా వైపు చూసి, చూడు మీరా, మనం ఒక పని చేద్దాం, నువ్వు చెప్పినట్టు అక్కడ ఎవరైనా ఉన్నారనుకో, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. కాని అక్కడ ఎవరూ లేరు అనుకో, అప్పుడు ఏం చేద్దాం చెప్పు అని అడిగాడు. లేదు, అక్కడ నిజంగానే ఎవరో ఉన్నారు, నాకు తెలుసు అని అంది మీరా. ఒకవేళ లేకపోతే అప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు గౌతమ్. ఏం చేద్దాం అని అడిగింది మీరా. ఏం చేద్దాం అంటే, హా, నువ్వు రఘు అన్నతో ఇంకా నాతో ఫ్రెండ్షిప్ చెయ్యాలి, చేస్తావా? మీరా గురించి ఇంకా తెలుసుకోవచ్చు అని గౌతమ్ తనతో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రెండ్షిప్ అంటే అని అమాయకంగా అడిగింది. అది నీకు వచ్చాక చెబుతా, ఓకేనా? పద అని గౌతమ్ మీరాని తనతో పాటు తీసుకెళ్తూ అన్నాడు. మీరా కూడా భయపడుతూ గౌతమ్ అడుగులో అడుగు వేసుకుంటూ తన చేతిని గట్టిగా పట్టుకుని తన వెనకే ఉంది. ఆ ముగ్గురు రాజారావుగారి గది వరకు వెళ్లారు. గౌతమ్ బాబూ, మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి చూస్తాను అని నెమ్మదిగా అన్నాడు రఘు. లేదు అన్నా, ముగ్గురం కలిసి వెళ్దాం అని గౌతమ్ మీరా చేయి గట్టిగా పట్టుకుని గది తలుపులు తీసి లైట్స్ ఆన్ చేసేశాడు. వాళ్ళు అలా సడెన్గా లోపలికి వస్తారని ఊహించలేని ఆ ఇద్దరు వ్యక్తులు రాజారావుగారి ఇనప పెట్టెను బలవంతంగా ఓపెన్ చేస్తున్నారు. లైట్స్ ఆన్ అవ్వడం చూసి వాళ్లు బెదిరిపోయి ఆ ఇనప పెట్టెని వాళ్ల చేతిలోకి తీసుకొని వాళ్ల నడుము దగ్గర ఉన్న కత్తుల్ని బయటకి తీసి గౌతమ్ వైపుగా పెట్టారు. అక్కన్నా, రాజన్నా, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని రఘు ఆశ్చర్యంతో అడిగాడు. వాళ్ల చేతిలో ఉన్న ఇనప పెట్టి చూస్తే అర్థం కావట్లేదా రఘు అన్నా? వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నాడు గౌతమ్.
నిజంగా చాలా తెలివైనోడివే, తప్పుకో, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు అని గౌతంని పొగుడుతూ బెదిరించాడు రాజన్న. మీరా గౌతం చేతులు గట్టిగా పట్టుకుని తన వెనుక దాక్కుంది. అప్పుడే గౌతంకి ఒక ఆలోచన వచ్చింది. తన 2 చేతులు పైకెత్తి, సరే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేనేం చెయ్యను అని అన్నాడు. రఘు అయోమయంగా గౌతంని చూశాడు. గౌతం రఘుకి సైగ చేయగా, తన దగ్గర ఏదో ప్లాన్ ఉంది ఏమో అనుకోని గౌతం అన్న దానికి అడ్డు చెప్పలేదు. వాళ్ళిద్దరూ ఇంకా కత్తిని అలానే పట్టుకొని, ఇనప పెట్టెను గట్టిగా మరో చేతిలో పట్టుకొని, మెల్లిమెల్లిగా బయటికి అడుగులు వేయగా, గౌతం మీరా తన ఏ చేయి అయితే పట్టుకుందో ఆ చేత్తో వాళ్ళిద్దర్నీ తోసేశాడు. మరి తర్వాత ఏం జరుగబోతోంది? త్వరలో తెలుసుకుందాం.